హలో అండి. 90s కిడ్స్కి ఖచ్చితంగా ఈ రెసిపీ పేరైతే తెలిసే ఉంటుంది. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ పక్కన వాళ్ళనైతే అడగండి, ఈ రెసిపీ పేరు ఏంటి అండ్ మీకు తెలుసా, ఈ రెసిపీ ఎప్పుడైనా తిన్నారా అని చెప్పేసి. చాలా చాలా బాగుంటుందండి. మా అమ్మ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇట్లాగైతే మాకు ఈ రెసిపీ అయితే చేసి పెట్టేది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బాండోలు అయితే పెట్టుకొని దాంతో నేను చూపిస్తున్న కప్పు సైజుతో ఒక పావు కప్పు పుట్నాల పప్పు అయితే వేసుకున్నాను. మంటను చాలా సిమ్లో అయితే పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. సో ఇట్లాగా మనకు కాస్త కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అప్పుడు వరకు వేపుకొని మరి పూర్తిగా మాడనివ్వద్దు. జస్ట్ కలర్ చేంజ్ అయ్యి ఒక స్మెల్ వచ్చేంత వరకు మనం వేపుకుంటే సరిపోతుంది. దీంతోనే నేను ఎండు కొబ్బరి పొడి అండి, మీరైతే తురుము కూడా పట్టుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కానివ్వండి, పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను ఇట్లాగైతే పొడి వేస్తున్నాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ పొడి అయితే వేసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. కొబ్బరి పొడి చాలా త్వరగా అయితే మాడిపోతుందండి. సో జస్ట్ మనం ఈ శనగలు ఆపేటప్పుడు మాత్రమే వేసుకొని అది డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక కప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు బాండవులు గ్యాస్ మీద అయితే పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగలు తీసుకున్నాం కదా, సో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ అయితే తీసుకొని ఒక కప్పు షుగర్కి ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కూడా కలిసి కరిగిపోయేంత వరకు కూడా మనం గ్యాస్ మీద ఇట్లా పెట్టుకొని గెరటితో కలుపుకుంటూ చక్కెర మెల్ట్ అయ్యేంత వరకు, పాకం వచ్చేంత వరకు కూడా మనమైతే గెరటితో తిప్పుకుంటూ చక్కెర పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో చక్కెర మెల్ట్ అయ్యేలోపు ఇట్లా ఒక చిన్న ట్రే లాంటి ప్లేట్ అయితే తీసుకొని దానికి గీ కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకొని రెడీగా అయితే పక్కన పెట్టేసుకోండి. సో ఈలోపు మనకు చక్కెర కూడా మెల్ట్ అయిపోయిందనమాట. సో మనకు పూర్తిగా గట్టి పాకం రావాల్సిన పని లేదండి. ఇది మెల్ట్ అయిపోయి మనకు ఈ రెసిపీ చేయడానికి ఎట్లా ప్రిపేర్ అవుతుంది అని అంటే, ఒక కప్పులో వాటర్ తీసుకొని ఇప్పుడు మెల్ట్ అయిపోయిన ఈ చక్కెర పాకాన్ని దీంతో కొంచెం అయితే వేసేసి మనం చేత్తో కొంచెం దగ్గరికి చేసామంటే జస్ట్ ఒక రౌండ్ బాల్ లాగా అయితే రావాలి. మరి తీగగా అయితే ఉండకూడదు అనమాట. ఇట్లాగా బాల్ లాగా సెపరేట్ అయ్యి వచ్చింది అంటే మనకు చక్కెర పాకం రెడీ అయ్యింది అని మీనింగ్ అనమాట. సో ఇప్పుడు రెడీ అయిన చక్కెర పాకంలో మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు, కొబ్బరి పొడి, ఈ రెండింటినీ కూడా వేసేసుకొని ఈ చక్కెర పాకంలో మొత్తం కలిసేటట్టు కూడా ఒకసారి అయితే కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇది అంతా కలిపేసుకున్న తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి మనం ముందుగానే నెయ్యి పూసి పెట్టుకున్న ప్లేట్ అయితే ఉంది కదా, ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఆ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చక్కెర పాకము మనము నీళ్ళగా చేసుకున్నామంటే ఆరడానికైతే కొంచెం టైం పడుతుందండి. లేదా గట్టిగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే మనం జస్ట్ ఆ ట్రేలోకి వేసే లోపే మనకు చక్కెర అయితే గట్టి పడిపోతుంది అనమాట. సో మొత్తం కూడా ఇట్లాగా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇది న్యాచురల్గా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనైతే పెట్టేయండి. ఏ ఫ్యాన్ కింద, ఏసీ కింద అట్లాగైతే పెట్టొద్దు. న్యాచురల్గానే మనకు మొత్తం కూడా గట్టి పడిపోవాలన్నమాట. సో మనం చేసే పాకాన్ని బట్టే మనకు ఎంత టైం పడుతుంది ఇది ఆరడానికి అనేది అయితే ఉంటుంది. నేను కాస్త వాటర్గా చేశాను కాబట్టి పాకము కొంచెం అయితే టైం పట్టింది నాకు. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనకు చక్కగా గట్టి పడిపోతుంది అనమాట. దీన్ని కదిలేయకుండా ఒక అర్ధగంట సేపు పక్కనైతే పెట్టేసి మనం ఇంకేమైనా పనులు ఉంటే ఆ పనులు అయితే చక్కగా చేసేసుకోవచ్చు. ఇదైతే మన పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారండి. ఎందుకంటే షుగర్ అయితే మిక్స్ అయ్యింది కదా, అండ్ మనకు అక్కడక్కడ పప్పులు తగులుతుంటాయి కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో నాకైతే కామెంట్ చేయండి. సో ఆరిపోయిన తర్వాత ఇట్లాగా మనం చాక్ తీసుకొని చాక్తో అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు, లేదంటే స్పూన్తో కట్ చేసినా కూడా వస్తుంది అనమాట. సో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. రెగ్యులర్గా కాకపోతే ఎప్పుడైనా ఒకసారి ఇట్లాగైతే ట్రై చేయండి, బాగుంటుంది. మనం వీటిని పూర్తిగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్టోరేజ్ బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో కూడా స్టోర్ చేసుకొని ఒక 1 వీక్ పాటు హ్యాపీగా తినేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.